వెనుజువేలాలో 2 వరుస భూకంపాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 235 మంది మృతి చెందినట్లు వెనుజువేలా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 40,000 మందికి పైగా గాయపడ్డారని, వేలాది మంది జాడా లేదని తెలుస్తోంది. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికస్ రిపబ్లికన్కు చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వెనుజువేలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాల ధాటికి పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు వెనుజువేలాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా ఈ భూకంపాలు నిలిచాయి. వందలాది బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. వీధుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుమ్ము, రక్తంతో నిండిన వారిని శిథిలాల నుంచి సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఓ భవనం స్లాబ్ కింద చిక్కుకుపోయి పాదం మాత్రమే బయటకు కనిపిస్తున్న మహిళను సహాయక బృందాలు కాపాడిన దృశ్యాలను వెనుజువేలా ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. వెనుజువేలా రాజధాని కారకాస్కు ఉత్తరాన ఉన్న లైగ్వైరా తీర ప్రాంతంలో ఆస్తి ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భూకంపం కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తప్పిపోయిన వారి కోసం బాధిత కుటుంబాలు పోస్టర్లు అంటించాయి. మరికొందరు తమ వారిని వెతుకులాడుతూ చేతిరాతతో కూడిన పేర్ల జాబితాలను పంచుకున్నారు. దేశంలో ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో విదేశాల్లోని వెనుజువేలా పౌరులు తమ బంధువులకు సంప్రదించడానికి నానా అవస్థలు పడ్డారు. కారకాస్లోని డౌన్ టౌన్లో వందలాది మంది పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో రాత్రి గడిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన వెనుజువేలాకు మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా తదితర దేశాలు సాయం ప్రకటించాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికస్ రిపబ్లిక్కు చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.